నమస్తే నాగేశ్వర్ గారు. వందే మాతర గేయంపై బీజేపీ కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వందే మాతర గేయంలో ఉన్న 6 స్టాంజాస్ను పాడాల్సిందే అంటూ ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది. బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు 6 స్టాంజాస్ని పాడాల్సిందే అని చెప్పి. కాంగ్రెస్ నాయకులు మాత్రం చెప్తూ ఉన్నారు వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడము, 2 స్టాంజాస్ మాత్రమే పాడతాము, 1937 నాటి తీర్మానానికే కట్టుబడి ఉంటాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సార్, అసలు వందే మాతరం చరిత్ర ఏంటి, అసలు వివాదం ఏంటి సార్? వందే మాతర గీతం 1875లో బంకించంద్ర చటర్జీ రాశారు. రాసినప్పుడు 2 స్టాంజర్స్ రాశారు, ఫస్ట్ 2 స్టాంజర్స్. తర్వాత 1882లో ఆనంద్ మట్ నవల్లో దాన్ని మిగతా స్టాంజర్స్ కూడా ఎక్స్పాండ్ చేసి సో 6 స్టాంజర్స్తో ఆనంద్ మట్ నవలలో రాశారు. సో ఆనంద్ మట్ నవల చారిత్రక నేపథ్యం ఏంటంటే 1776-77 అనుకుంటాను. ఆ టైంలో సన్యాసి రెబెలియన్ అని బెంగాల్లో జరిగింది. అప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసుల తిరుగుబాటు. సహజంగానే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసుల తిరుగుబాటు గురించి రాసే నవలలో వారు పాడేటువంటి గీతం దేశభక్తియుతంగానే కాకుండా మతపరమైన అంశంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఇతివృత్తం కనుక, అది హిందూ సన్యాసి రిబెలియను ఎగనెస్ట్ ముస్లిం కింగ్స్ కనుక సహజంగానే నేషనలిస్ట్ అండ్ రిలీజియస్ ఎమోషన్స్ రెండూ కూడా ఆ పాటలో ఉంటాయి. అందుకే మీకు వందే మాతరంలో దేశభక్తియుతమైన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి. అలాగే హిందూ సింబాలిజం కూడా మనకు వందే మాతరంలో కనబడుతుంది. సో ఇది స్వాతంత్రోద్యమ కాలంలో వందే మాతరం రణ నినాదమైంది. స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవకారులకు పెద్ద బలమైన స్ఫూర్తిదాయకమైన సంకేతము, సందేశమైంది. దేశ ప్రజలంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాటంలో ఒక రణ నినాదమై భారతదేశ జాతి మొత్తాన్ని ఒక యునైట్ చేసినటువంటి ఒక గొప్ప సాంగ్. సో వందే మాతరం ఇస్ ఎ గ్రేట్ సాంగ్ ఆఫ్ యూనిటీ. కానీ ఈ చరిత్రలో ఏం జరిగింది అంటే, మీకు వందే మాతర బయోగ్రఫీ ఆఫ్ ఎ సాంగ్ అని సవ్యసాచి భట్టాచార్య రాసిన పుస్తకంలో దాని చరిత్ర చెప్తారు. ఒక దేశ ప్రజల్ని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా యునైట్ చేసినటువంటి ఆసేతు హిమాచలం యునైట్ చేసినటువంటి ఒక గొప్ప సాంగ్ కాస్త ఎప్పుడైతే ఈ 6 స్టాంజాస్ వచ్చాయో ఒక వివాదం ముందుకొచ్చింది. ఇందులో హిందూ దేవతల్ని పేర్లను, హిందూ సింబాలిజాన్ని, దుర్గామాతను, ఇలాంటి సింబాలిజం ఉంది గనక ఇతర మతాలకు చెందిన వారు హిందూ దేవుళ్ళను ప్రార్థిస్తూ పాడలేరు కనుక వారి నుంచి ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత మొదలైంది. వ్యతిరేకత మొదలైనప్పుడు ఏం చెయ్యాలి దీన్ని? అప్పటికే ఇది స్వాతంత్రోద్యమ పోరాట రణనినాదమైంది. దేశ ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చే దేశభక్తియుత గీతమైంది. మరోవైపు ఇందులో ఉన్న రిమైనింగ్ 4 స్టాంజాస్లో హిందూ దేవతల్ని, హిందూ సింబాలిజాన్ని ఉండడం వల్ల ఇతర మతస్థులకు అది పాడటానికి అభ్యంతరకరంగా మారింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలి? అప్పుడు మొత్తం 3 ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చాయి. ఒకటి, ఇది అభ్యంతరాలు వచ్చాయి గనక, దీని మీద డివిజన్ ఉంది గనక, మతపరమైన సింబాలిజం ఉంది గనక వందే మాతర గీతాన్ని పూర్తిగా ఆపేయాల. 2, లేదు దీంట్లో ఉన్న మతపరమైన అంశాల జోలికి పోకూడదు, ఇది దేశభక్తియుతమైన అంశము, ఇది దేశ ప్రజలను స్ఫూర్తినిచ్చే ఉత్తేజాన్నిస్తున్నటువంటి అంశం కనుక, అప్పటికే దేశ ప్రజల రణనాదమైంది కనుక దీన్ని 6 స్టాంజాస్ కంటిన్యూ చేయాల. 2, మూడవది, దీంట్లో ఉన్నటువంటి మతపరమైన భావోద్వేగాలు, మతపరమైన విభేదాలు, అభ్యంతరాలను పక్కకు పెట్టి దేశభక్తియుతమైన అంశాలను తీసుకుంటే అది వందే మాతరం భారత ప్రజల స్వాతంత్రోద్యమ గీతమైంది కనుక దానికి ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయాలనేది 3వ ఆప్షన్. ఈ 3 ఆప్షన్లు కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చినప్పుడు మీకు రవీంద్రనాథ్ ఠాకూర్ ఇచ్చిన సలహా ఏంటంటే, దీని మొదటి 2 స్టాంజాస్ను, మిగతా స్టాంజాస్ను సులభంగా విడగొట్టవచ్చు. ఎందుకంటే మొదటి 2 స్టాంజాస్
మీకు ప్రకృతిని, భారతదేశ మాతృభూమిని పొగుడుతూ మాత్రమే ఉన్నాయి. సుజలాం సుఫలాం అంటూ దేశభక్తి మాత్రమే కలిగించింది. ఎక్కడ మతపరమైన అంశాలకు కానీ, చిహ్నాలకు కానీ, సింబాలిజం కానీ, భావోద్వేగం కానీ మొదటి 2 స్టాంజాస్లో లేదు. కేవలం దేశభక్తియుతమైన జాతీయవాద భావజాలాన్ని మాత్రమే, భావోద్వేగాన్ని మాత్రమే కలిగించేటువంటిదిగా ఉంది కనుక ఆ 2 స్టాంజాస్ను నేను విడగొట్టగలను అని చెప్పి ఆయనే దానికి సంగీతాన్ని ఆలపించి, మీకు లేట్ 19th సెంచరీలో మీకు కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ అఖిల భారత సభలో రవీంద్రనాథ్ ఠాగూరే దాన్ని ఆలపించారు. ఇది చరిత్ర. ఇలా వివాదం కంటిన్యూ అయిన తర్వాత 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ చర్చకు వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది 6 స్టాంజాస్ పాడడం వల్ల దేశం మతపరమైన భావోద్వేగాల మధ్య విడిపోతుంది. ఇది బ్రిటిష్ వలస పాలకుల కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పటికే కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చి, డివైడ్ అండ్ రూల్ అన్న విధానాన్ని తీసుకొచ్చి, మతాలకు అతీతంగా దేశ ప్రజలు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు ఏం చేశారంటే మనల్ని విభజించు పాలించు అని చెప్పే కార్యక్రమం మొదలుపెట్టారు. సో మనము బ్రిటిష్ వలస పాలకులకు అవకాశం ఇవ్వకూడదు, ప్రజల్ని మతపరంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వలస పాలకుల ఎత్తులు పారకూడదు అనే ఒక సమున్నతమైన లక్ష్యంతో 1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీంట్లో మొదటి 2 స్టాంజాసే పాడుదామని. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి 2 స్టాంజాసే పాడుదామన్నది నిర్ణయం దేశ యూనిటీ కొరకు తీసుకున్న నిర్ణయం, దేశాన్ని డివిజన్ కొరకు కాదు. డివైడ్ చేయాలన్న బ్రిటిష్ వలస పాలకుల కుట్రల్ని భగ్నం చేయడానికి తీసుకున్న నిర్ణయం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాన్ని ముస్లిం రాజకీయాలకు సంతుష్టీకరణ కొరకు, అపీజ్మెంట్ కొరకు తీసుకుంటున్నారు అని ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు పెడుతున్నారు. చరిత్ర చాలా మందికి తెలియదు కనుక. చరిత్రలో ఇట్ ఈజ్ విత్ వందే మాతరాన్ని 1937లో 2 స్టాంజాసే పాడాలని అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఇప్పటి కాంగ్రెస్ కాదు అది, అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల ఐక్యతను కాపాడటానికి, బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటాన్ని నిలబెట్టడానికి, వలస పాలకులకు వ్యతిరేకంగా దేశం మతపరంగా డివైడ్ కాకూడదు అనే ఒక గొప్ప లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం. అప్పుడు ఎన్నికలు లేవు, ఎమ్మెల్యేలు లేవు, ఎంపీలు లేవు, మంత్రులు లేవు, ఓట్లు లేవు. ఈ ముస్లిం ఓట్ల కొరకు ఓటు బ్యాంక్ రాజకీయాలనే అవకాశమే లేదు. ఇది 1937లో తీసుకున్న నిర్ణయం. అప్పటికి బ్రిటిష్ వాళ్ళే పాలిస్తున్నారు కదా. అదే సమయంలో అప్పుడు ముస్లిం మతవాదుల నుంచి, సంఘాల నుంచి అసలు వందే మాతర గీతాన్ని మొత్తానికే పాడకూడదు అని కూడా వాదన వచ్చింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ వందే మాతర పాడకూడదు అని వచ్చిన డిమాండ్ పక్కబెట్టింది. ఇది కూడా చరిత్రలో ఫ్యాక్ట్ కదా. సో వందే మాతరం 2 స్టాంజాస్ పాడాలే నిర్ణయం తీసుకోవడమే కాదు, అసలు వందే మాతర గీతాన్ని మొత్తానికే పక్కకు పెట్టాలన్న కొంతమంది మతవాదుల డిమాండ్ను కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది, ముస్లిం మతవాదుల డిమాండ్ కూడా. ఎందుకంటే ఆ 2 స్టాంజాస్ ఇప్పటికే దేశభక్తి రణనినాదమైంది కనుక, దేశ స్వాతంత్రోద్యమ విప్లవకారుల పోరు కేకగా మారింది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అబాండన్ చేసేది, వదిలేసేది లేదు అంటూ వందే మాతర గీతం స్ఫూర్తిని నిలబెడుతూ మతపరమైన విభజన రాకుండా ఉండేందుకు మొదటి 2 స్టాంజాస్లు సెపరేట్ చేశారు. సో ఇట్ ఈజ్ దేశం ఒక స్వాతంత్ర పోరాటం కొరకు, దేశ ప్రజల ఐక్యత కొరకు, వలస పాలకుల కుట్రను భగ్నం చేయడం కొరకు, వందే మాతర గీతానికి ఉన్న మహోన్నతమైన దేశభక్తియుత చరిత్రను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అది 1937. అందుకే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న మేము ఆ 2 స్టాంజాలకే కన్ఫైన్ అవుతామని చెప్పడంలో ఉద్దేశం అది. ఇక ఇది నెహ్రూ చేసినటువంటి పని అని ఒక వాదన. వాస్తవంగా ఆ 1937లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క నెహ్రూనే లేడు. నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కానీ అప్పుడు మహాత్మా గాంధీ, మీకు జయప్రకాష్ నారాయణ్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అసలు ఆచార్య నరేంద్ర దేవ్, ఇలా అందరూ స్వాతంత్ర సమరి, రవీంద్రనాథ్ ఠాకూర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కలిపి యునైటెడ్గా తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఇది చర్చకొచ్చి దీన్ని నేషనల్ సాంగ్గా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగానే
వందే మాత్రానికి ఈ హోదా ఇచ్చారు. వందే మాత్రాన్ని నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ తీసుకునే అది. సో అందువల్ల ఎక్కడ వందే మాత్రాన్ని నెహ్రూ అవమానించారు, నెహ్రూ డివైడ్ చేసి ఇప్పుడు వీరికి నెహ్రూ రాజకీయ శత్రు కాంగ్రెస్ గనక కాంగ్రెస్ను ఎదుర్కోవటానికి నెహ్రూను బదనాం చేసేటువంటి పని, కానీ అది జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కాదు. అది భారతదేశ స్వాతంత్రోద్యమం పూర్తి ఐక్యతతో తీసుకున్న నిర్ణయం. అది మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు తీసుకున్న నిర్ణయం కాదు. మతం పేరిట వలస పాలకులు విభజిస్తుంటే వారి కుట్రలు పారకుండా ఉండడానికి తీసుకున్న నిర్ణయం. అందువల్ల గాంధీ మహాత్ముడు ఏమంటాడు, వందే మాతర గీత పాడితే ఎక్కడైనా ఈ 2 స్టాంజాసే పాడాలి. వందే మాతర గీతం పాడడం కూడా మ్యాండేటరీ కాదు. మీరు ఏ రకమైన దేశభక్తి సాంగ్ అయినా పాడుకోవచ్చు, కానీ ఆ సాంగ్ దేశభక్తిని కలిగించేదిగా ఉండాలి. అందుకే ఇప్పుడు మీకు తమిళ గీతం, తమిళ తాయని పాడతారు తమిళంలో. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని చోట్ల దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అన్న మహాకవి గురజాడ రాసిన దేశభక్తి గీతాన్ని పాడుతూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా ఇవి రాజకీయపరమైన సంకుచితమైన సమకాలీన రాజకీయ ప్రయోజనాలకు చరిత్రలో ఒక గొప్ప పాత్ర పోషించిన వందే మాతర గీతాన్ని వివాదం చేయకూడదు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమ పోరాటం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. వి షుడ్ రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మన దేశ స్వాతంత్రోద్యమాన్ని మనం గౌరవించకుండా ఆ చరిత్రలో ఉన్న వివాదాలను ప్రస్తుత రాజకీయ అవసరాల కొరకు తిరగతోడితే అది చరిత్రకే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల వందే మాతరం ఇప్పుడు చెప్తున్న రాజకీయ లక్ష్యాలతో చేసింది కాదు. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ యూనిటీ, ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ నేషనలిస్ట్ రెవల్యూషనరీ స్పిరిట్, ఇట్స్ ఎ సాంగ్ భారతదేశంలో అదొక స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, అదొక దేశభక్తియుత పోరుకేక, అది దేశ ప్రజల్ని ఐక్యత ఉంచినటువంటి ఒక గొప్ప గీతం. దాని చరిత్రను, దాని పవిత్రతను వివాదాస్పదం చేయకూడదన్నదే నా విజ్ఞప్తి. వందే మాతర గేయంలోని 6 స్టాంజాస్ను పాడాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతోంది. 1937 నాటి తీర్మానం ప్రకారం 2 స్టాంజాస్ మాత్రమే పాడతాము అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సార్ భారతీయ జనతా పార్టీ 6 స్టాంజాస్ పాడాలంటోంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2 స్టాంజాస్ మాత్రమే పాడతామంటోంది? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఎన్ని స్టాంజాస్ పాడారు? 2 స్టాంజాస్. మరి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశద్రోహ? అదే వాజ్పేయి ప్రధానిగా 6 ఏళ్ళు ఉన్నారు కదా. ఆ మాటకు నరేంద్ర మోడీ ప్రధాని ఎన్నేళ్ళు అయింది? 2014 నుంచి కదా. అప్పటి నుంచి 2 స్టాంజాస్ పాడారు కదా. మరి వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేయలే కదా ఈ పని. మోడీ వచ్చాక కూడా చేయలే కదా 2014లో. ఇప్పుడు ఎందుకు 2026లో చట్టం చేసి మీకు ఖచ్చితంగా 6 స్టాంజాలు పాడాలని ఎందుకు చేస్తున్నారు? దానికి వెనకాల ఉన్నది రాజకీయమే. ఎస్, దేశం పార్లమెంట్ చట్టం చేసినాక అందరం గౌరవించుదాం, దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు. అందువల్ల అందులో హిందూ దేవతల్ని భక్తితో పాడేటువంటి పాట మళ్ళాంటి వారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎవరికి అభ్యంతరం ఉంటుందంటే అది వేరే మతం వారికి అభ్యంతరం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది కదా. వారు ఇప్పుడు ఇంకో మతాన్ని పొగుడుతూ పాడమంటే మీరు పాడలేరు కదా. సో అందువల్ల మీరైనా నేనైనా మతం వేరు, దేశం వేరు. దేశం అనేది వేరు, మతం వేరు. మతపరమైన సింబాలిజం ఉన్నది, ఆ మతానికి సంబంధించిన వారే దాన్ని పాడగలరు. ఆ మతానికి సంబంధము లేని వారు పాడలేరు. అది ప్రాక్టికల్గా భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ కదా. సో మనం ఎలా బలవంతం చేయగలము? సో సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు మరి తీసుకొస్తున్నారు, ఇప్పుడు అందరూ పాడాలని ఎందుకు తెస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఎవల్యూషన్ కనుక మనం చూసుకుంటే బీజేపీ రాజకీయ పరమైనటువంటి ఎవల్యూషన్లో 2 డైమెన్షన్స్ అనేది బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. 2 సీట్ల నుంచి ఇన్ని సీట్లకు తీసుకొచ్చాయి. మొదటిది నేషనలిజం, రెండవది హిందుత్వ. ఈ 2 అంశాలు కలిపినది ఈ 6 స్టాంజర్స్లో వందే మాతరం గీతం. ఈ 2 స్టాంజర్స్, అటు నేషనలిజాన్ని ఇటు హిందుత్వాన్ని, ఎందుకంటే హిందూ దేవతల్ని పొగుడుతూ హిందూ మతపరమైన అంశాలను సింబాలిజాన్ని ఉంది గనక, అది ముస్లిం రాజులకు వ్యతిరేక పోరాటంలో పుట్టిన గీతం గనక హిందూయిజం పొలిటికల్గా వాడుకున్నప్పుడు హిందుత్వ అవుతుంది. సో అందువల్ల ఇటు హిందుత్వకు అడ్వాంటేజ్గా ఉన్నది, నేషనలిస్ట్ ఫర్వర్ జాతీయపరమైన భావోద్వేగాలకు ఈ వందే మాతర వివాదం బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది వారి లక్ష్యం. ఎందుకంటే
మొదటి నుంచి కూడా మీరు గమనించండి, 2019 ఎలక్షన్స్ టైంలో బీజేపీ అసలు 2024లో దెబ్బతిన్నట్టు కన్నా ఎక్కువ దెబ్బతినేది. అప్పుడు పుల్వామా ఘటన జరిగి బాలాకోట్ స్ట్రైక్స్ వచ్చాక మీకు దేశంలో భావోద్వేగం మారిపోయి బీజేపీ గెలిచింది. కానీ ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బీజేపీ నేషనలిస్ట్ నరేటివ్ కాస్త ఫస్ట్ టైం పంక్చర్ అయింది. మీకు అందుకే ఇండియా టుడే 3 నేషన్ సర్వే తీసుకున్నా మీకు క్లియర్గా డిఫరెన్స్ కనబడుతుంది. బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత మోడీ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ పెరిగింది చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ఇమేజ్ ఆ స్థాయిలో పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపారన్న భావనే. ఎందుకంటే ఒక రకమైన హైప్ క్రియేట్ చేశారు. ఎలా అంటే అఖండ భారత్ ఇక సాధ్యమయ్యే క్షణం వచ్చేసింది, పాక్ ఆక్రమిత కశ్మీర్ను మనం తీసేసుకుంటాము, స్వాధీనం చేసుకుంటాం, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది మోడీ నాయకత్వంలో అని ఒక తీవ్రమైన హైప్ క్రియేట్ చేశారు. సడన్గా ఎవరికి అర్థం కాని విధంగా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే ఆగిపోయిందో దెర్ వాజ్ నో ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఆపారు అంటే ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేనే ఆపించాను అని చెప్పాడు, దాన్ని మనం తిరస్కరించాం. కానీ మరి ఎందుకు ఆపామంటే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, అందుకే ఆపాం. కాళ్ళ బేరానికి వస్తే ఆపుతారా? పాకిస్తాన్ ఏమైనా రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చిందా? నేను తీవ్రవాద చర్యలను జరపను అని రిటర్న్గా ఎక్కడైనా రాసిచ్చిందా? నేను ఇక ముందు పహల్గాములు జరగవు అని ఎక్కడైనా పేపర్ మీద రాసిందా? సో మరి ఎందుకు పాకిస్తాన్ అడిగితే మరి ఆపాలి? కనీసం ఒక రిటర్న్ అగ్రిమెంట్ అయినా మేము ఇక ముందు భారతదేశంలోకి తీవ్రవాదుల చొరబాటును చెయ్యము, మేము భారతదేశంలో తీవ్రవాద ఘటనలకు పాల్పడము అని పాకిస్తాన్ ఎక్కడన్నా ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఇస్తే మనం వెనక్కు జరిగితే తప్పేమీ లేదు. ఇప్పుడు 1971లో పాకిస్తాన్పై వారు ఆపాం. ఎప్పుడు ఆపాం? బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయ్యాక 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయాక తలలు వంచుకొని అప్పుడు ఆపాం. మరి ఇప్పుడు ఎవరు లొంగిపోయారు? పాకిస్తాన్ సైనికులు ఎవరైనా లొంగిపోయారా? పాకిస్తాన్ లొంగిపోయిందా? మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. పోనీ పాకిస్తాన్ ఏమైనా రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చిందా ఇక ముందు టెర్రర్ యాక్ట్ చేయమని? మరి ఏ బేస్ లేకుండా ఏదా ఆపారు అనే ప్రశ్న ముందుకు వచ్చింది. మీకు ఆ రోజుల్లో చూడండి, సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ను సమర్థించేవారే పెద్ద ఎత్తున మోడీని ప్రశ్నించారు. మీరు ఏ ప్రాతిపదిక మీద ఆపారు? ఏ అష్యూరెన్స్ పైన ఆపారు? పాకిస్తాన్ ఏం అంగీకరించింది? ఏమీ లేదు. అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి అడిగితే మేము ఆపాము, వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆపారు. వాళ్ళు కాళ్ళబేరానికి వస్తే ఆపారు. కాళ్ళబేరానికి వస్తే వాడు నిజాలు ఆపుతాడా? సో కాళ్ళబేరానికి వస్తే ఇదో ఆపుతా. అందులో మనకు క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ సాధించాక మన యుద్ధంలో పైచేయి సాధించాం. మన సైన్యం అద్భుతమైనటువంటి పోరాట పటిమని చూపింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాం, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ తుత్తినియలు చేశాం. మామూలు విజయం కాదు మనకు అది. మాకు అణ్వాయుధాలు ఉన్నాయని వీగిపోతున్న పాకిస్తాన్ అణ్వాయుధాలున్న కిరానా హిల్స్ ముంగిటపై అటాక్ చేశాం. నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అటాక్ చేశాం. అసలు వాడికి అర్థం కాని పరిస్థితి, మన బ్రహ్మోస్ క్షిపణుల మోతకు గుండెలు దద్దరిల్లాయి పాకిస్తాన్కి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్నిక శాశ్వతంగా మనకు ప్రమాదం లేకుండా చేయకుండా ఎందుకు ఆపారు అన్నది క్వశ్చన్ అనేది భారత ప్రజలు వేధించింది. ఎందుకంటే రీజన్ ఏంటి? కనీసం వాడితో ఏదైనా అగ్రిమెంట్ రాయించుకునో, సరెండర్ డాక్యుమెంట్ రాయించుకునో, లేదా ఒక అష్యూరెన్స్ అయినా తీసుకోవాలి కదా అని. దీనికి తోడు ట్రంప్ నేను ఆపించాను అనడము కాస్త భారతీయ జనతా పార్టీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత నేషనలిస్ట్ పొలిటికల్ నరేటివ్లో ప్రశ్నలే మిగిలిపోయాయి. ఇది మొదటిగా అర్థం చేసుకోవాల్సిన అంశం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ నేషనలిజాన్ని ఆయుధంగా వాడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్. పోనీ ఆపరేషన్ సింధూర్ దానికి సమాధానంగా బీజేపీ ఏం చెప్పిందంటే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మా దేశంలో గనక ఇకపై పాకిస్తాన్ ఏ టెర్రర్ యాక్ట్ చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది? పహల్గామ్ తర్వాత ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలులు జరిగినాయి. అది పాకిస్తానే చేయించిందని స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. పాక్ నాయకులు బహిరంగంగా ఒప్పుకున్నారు. అయినా కూడా ఆపరేషన్ సింధూర్ మొదలు కాలే కదా. మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలు కాలేదు? ఇప్పుడు ఢిల్లీలో దాడులు జరిగితే కూడా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాలేదు. మరి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరే చెప్పారు కదా. ఇక దాడి జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇది మన ఫారెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు. మరి ఎందుకు స్టార్ట్ కాలేదు?
సో అందువల్ల ఈ నేషనలిస్ట్ నరేటివ్ అనేది మొదటిసారి పంక్చర్ అయింది. సో ఇక రెండవ అతిపెద్ద ఆయుధం ఏంటి బీజేపీకి? హిందుత్వ. కానీ రామ మందిర నిర్మాణం పూర్తవడంతోనే బీజేపీకి ఒక పెద్ద ఆయుధం అయిపోయింది. అప్పటిదాకా రామ మందిరం ప్రారంభోత్సవం వరకు ఒక ఎత్తు, ప్రారంభోత్సవం అయిపోయి నాకు ఎప్పుడు కూడా ఒకటి కావాలి అని కోరిక ఉన్నప్పుడు ఉండే భావోద్వేగం వేరు, అయిపోయాక ఒక సంతృప్తి నుంచి వచ్చేటువంటి భావోద్వేగం వేరుంటుంది. అందుకే మీరు గమనించండి, రామ మందిరం నిర్మాణం ఎన్నికలకు 6 నెలల ముందు చేసిన వ్యూహాత్మకంగా ఆఖరికి అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది, ఉత్తరప్రదేశ్లోనే సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి, వారణాసిలోనే మోడీ మెజారిటీ 4 లక్షలకు పడిపోయింది. ఆ తర్వాత జరిగింది చందా చోరీ. ఇది క్లియర్గా హిందుత్వ పొలిటికల్ నరేటివ్కు తీవ్రమైన ప్రశ్నలు లేవలేదు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ మౌనము, ఏమీ మాట్లాడలేదు. ఆ ట్రస్ట్ అంతా తానే నడిపించిన ఇప్పటికీ కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకమే. ఓటర్ సర్వే చెప్పింది 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ ఇది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్, అంటే మా ఒక విశ్వాసఘాతక చర్య. అందువల్ల ఈ చందా చోరీ అనేది, విరాళాల చోరీ అనేది హిందుత్వ పొలిటికల్ పారాడిమ్కు ఒక పెద్ద దెబ్బ. ఇక అంటే నేషనలిస్ట్ నరేటివ్, బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చిన నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది. ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హిందుత్వ నరేటివ్లో కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేయాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని ఒక ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అస్సాం నుంచి ఉత్తరాఖండ్ వరకు చేశారు. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బియాండ్ అ పాయింట్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది కేవలం ఏదో ముస్లింలు క్రైస్తవుల వ్యతిరేకత కాదు. అందువల్ల మీకు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నుంచే వ్యతిరేకత వస్తుంది, మాకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని. వాళ్ళకి ఆల్రెడీ బీఫ్ మీద ఎగ్జంప్షన్ ఇచ్చారు, సో మీకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. సో ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి అపోజిషన్ వస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్కు. అందువల్ల బీజేపీకి ట్రైబల్ ఓటు కూడా కీలకం గనక మీకు ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కూడా చూడండి మీరు, ఎస్టీ రిజర్వ్ సీట్లని బీజేపీ గెలుచుకుంది. గుజరాత్లో కూడా ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ స్ట్రాంగ్. మీకు అలాంటప్పుడు ఇక్కడ కూడా మీకు చూడండి, ట్రైబల్ ఏరియాస్లో ఆదిలాబాద్లో కూడా మీకు బీజేపీ గెలిచింది. అందువల్ల ట్రైబల్ ఓటు కోల్పోవడం బీజేపీ ఎఫర్ట్ చేయలేదు కనుక యూనిఫామ్ సివిల్ కోడ్కు పరిమితులు ఉన్నాయి. బిఆర్ పాయింట్. దానికి తోడు ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయి. మీకు గుర్తునే ఉంటుంది, నుపుర్ శర్మ ఒక మాట మాట్లాడితే తీవ్రమైన వివాదమే ఆమెను పార్టీ పక్కకు పెట్టింది. ఏంటి, భారతదేశంలో లౌకికవాదుల డిమాండ్తో పక్కకు పెట్టలే, షేక్లు, సౌదీ అరేబియా రాజు, ఖతార్ రాజులు, మీకు దుబాయ్ రాజులు, వీళ్ళందరూ అడిగితే పక్కకు పెట్టారు. భారతదేశంలో లౌకికవాదుల డిమాండ్ పక్కకు పెట్టలే, మీకు ముస్లిం దేశాల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆమెను పక్కకు పెట్టారు. ఇటీవల చూడండి, FCRA ఫారెన్ కంట్రీ రెగ్యులేషన్ యాక్ట్, మీకు అప్పటిదాకా అపోజిషన్ ఎంత పోరాడినా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒప్పుకోలే. ఒక అమెరికన్ సెనేటర్ ఇది క్రైస్తవుల వ్యతిరేక చట్టం చేస్తోంది మోడీ ప్రభుత్వం, యాంటీ క్రిస్టియన్ అనుడుతోనే వెంటనే FCRAను పార్లమెంట్ గడిచిన సమావేశాలు ఆమోదించాలి. మీకు మాన్సూన్ సెషన్లో ఆమోదించకుండా దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అందువల్ల నుపుర్ శర్మ చర్యకు ముస్లిం దేశాలు కారణమైతే అమెరికా సెనేటర్ క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసే అనడంతో చెప్పి సిగిపోయింది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ఈ రకమైన ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది. ఇప్పుడైతే పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీతో నాటో తరహా ఒప్పందం చేసుకుంది, కాంప్లికేట్ అయిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో అందువల్ల నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది, హిందుత్వ నరేటివ్ పైన ప్రశ్నలు ఎదురయ్యాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ పైన పరిమితులు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ వందే మాతరం అనేది కొత్తగా ఈ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. అందుకే వందే మాతరం పైన చట్టం చేసి ఇప్పుడు వందే మాతరం 6 స్టాంజర్స్ పాడనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటుంది కనుక మీరు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ చూడండి, ముస్లిం మత రాజకీయాల కొరకు చేస్తుందని. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగాల్లో శివేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం, బీజేపీ ముఖ్యులు ప్రమాణ స్వీకారం చేస్తే మీడియాలో వచ్చిన కథనం మీకు నరేంద్ర మోడీ సమక్షంలో జరిగింది. వందే మాతరం గీతం మొత్తానికి పాడలే, 6 స్టాంజర్స్ కూడా కాదు, 2 స్టాంజర్స్ కూడా పాడలే. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారంలో పాడారు, రాహుల్ గాంధీ వేదికపై ఉండగా తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం అప్పుడు పాడారు. మరి ఎందుకు పాడలేదు బెంగాల్లో అంటే ఎవరికి తెలియదు ఆన్సర్. సో అందువల్ల వందే మాతర గీతం ఏంటంటే రీఇన్వెంటింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. బీజేపీకి తాజాగా ఇప్పుడు ఈ
జెన్జీ ఉద్యమం తర్వాత మరింతగా సమస్య మొదలైంది. ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు జెన్జీ ఉద్యమం ఏమైంది, ఏ రకమైనటువంటి ఆయుధాలు వాళ్ళ మీద పనిచేయలేదు. మీకు వాళ్ళ మీద ఈడీ ప్రయోగించలేము, మతం ఆధారంగా డివైడ్ చేయలేము, కులం ఆధారంగా డివైడ్ చేయలేము. సో జెన్జీ ఉద్యమం అనేది ఒక మామూలు ఛాలెంజ్ కాదు. సో ఆ ఛాలెంజ్ తర్వాత మళ్ళీ బీజేపీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఓల్డ్ ఫార్ములా. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, జైల్లోనే చంపేశారు అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి కదా సార్. తాజాగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది, సెప్టెంబర్ 16 వరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇమ్రాన్ ఖాన్కి వైద్యం అందించండి, తన ఫ్యామిలీని కలిసే అవకాశం కల్పించండి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నిన్న వాళ్ళ వైఫ్ అండ్ సోదరి కూడా వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ములాఖాత్ అయ్యారు. ఏంటి సార్, అంటే అసిం మునీర్ కక్షపూరితంగానే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టించాడనే చర్చ కూడా జరుగుతోంది. ఏంటి సార్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మీద మీ కామెంట్? అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా చాలాసార్లు చెప్పేసింది, ఇప్పటికే శవం కూడా దొరికిందని కూడా చెప్పేశారు ఆఖరికి. సో ఇప్పుడు మరి శవానికి వెళ్ళవలే కదా భార్య సిస్టర్స్ వెళ్ళి. అంటే ఒక్కసారి ఫస్ట్ టైం కొంచెం రూమర్స్ వచ్చిన మాట నిజం, ఎందుకంటే గవర్నమెంట్ స్పందన సరిగా లేకపోవడం వల్ల అనుమానాలు వచ్చాయి. ఆ ఒక్కసారి వచ్చిన దాన్ని పట్టుకొని ఇక సోషల్ మీడియాలో దాన్ని ప్రతి రోజు చంపే ప్రయత్నం చేశారు ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయాడన్న వార్త అలా సంచలనం, నిజంగా చనిపోయిన రోజు ఎవడు పట్టించుకోడేమో. సో ఆ రకంగా తీసుకొచ్చారు. కానీ రియాలిటీ ఏంటి, ఒక్కసారి మాత్రమే ఈ రూమర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం వచ్చింది ఒకటేసారి రూమర్స్, తర్వాత ఎప్పుడు రూమర్స్ రాలే. అంటే ఒక జర్నలిస్ట్ ఏదో అన్నాడు, నాకు నా భయం అనేతో చచ్చిపోయాడని చెప్పేశారు. సో మొదటి నుంచి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదన్నమాట నిజం. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఆయనను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించండి అని. మీకు దట్ డజన్ మీన్ ఆయన జైలు నుంచి బయటికి వస్తాడని కాదు, కాస్త జైలు నుంచి బయటికి వస్తాడు కానీ నిర్బంధంలోనే ఉంటాడు. జైలు నుంచి ఫిజికల్గా బయటకు వస్తాడు కానీ నిర్బంధంలోనే ఉంటాడు. కానీ కాస్త వెసులుబాటు, ఎవ్రీ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ కలవచ్చని, తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చని, ఆ రకమైనటువంటి రిలాక్సేషన్స్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో పాకిస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీన్ని కూడా వ్యతిరేకిస్తోంది. ఈవెన్ పాకిస్తాన్ చట్టాల ప్రకారం ఒక కన్విక్టెడ్ ప్రిజనర్ అంటే నేరం రుజువైన శిక్ష అనుభవిస్తున్నటువంటి ప్రిజనర్కు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు తప్ప, జైల్లోనైనా చికిత్స చేస్తారు లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తారు తప్ప ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేది లేదు అని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వాదిస్తోంది. పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఏమీ చాలా గొప్ప నాయకుడు కాదు, ఆయన ప్రజాస్వామ్యవాది కాదు. ఆయన పాకిస్తాన్ పాలకులకు ఉండే అన్ని పనికిమాల లక్షణాలు ఇమ్రాన్ ఖాన్కు ఉన్నాయి. సో లెట్ us నాట్ సెలబ్రేట్ ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు ఏదో అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ మధ్య గొడవ ఉంది కనుక అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో పెడుతున్నాడు కనుక మనకు అసీం మునీర్ అంటే ద్వేషం కనుక ఇమ్రాన్ ఖాన్ ఏదో గొప్పవాడు అనుకోవద్దు. ఇమ్రాన్ ఖాన్ ఇది ఈక్వల్లీ బ్యాడ్ పొలిటీషియనే. పాకిస్తాన్లో ఎవడు పాలకులైనా ఒకే డిఎన్ఏ ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ కూడా అధికారంలోకి ఎలా వచ్చాడు, ఆర్మీ సహకారంతోనే వచ్చాడు, ఎన్నికలు రిగ్గింగ్ చేసి వచ్చాడు. నవాజ్ షరీఫ్ను ఇలాగే దేశం నుంచి వెళ్ళిపోయేలా చేసి అధికారంలోకి వచ్చాడు. సో అధికారంలోకి వచ్చాక ఇమ్రాన్ ఖాన్ ఏమనుకున్నాడంటే ఆర్మీ కుట్రలో భాగంగా నేను వచ్చానని మర్చిపోయి ఆర్మీతో ఘర్షణ పడడం మొదలుపెట్టాడు. ఆర్మీలో డివిజన్ తేవడం మొదలుపెట్టాడు. ఆర్మీలో తన మనుషుల్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. దీంతో ఆర్మీ లీడర్షిప్కు ఇమ్రాన్ ఖాన్కు పడలే. దాంతో వెంటనే ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ లీడర్షిప్ కాస్త పార్లమెంటరీ కూ ద్వారా మీకు పక్క పెట్టింది. ఏ నవాజ్ షరీఫ్ని అయితే ఆర్మీనే గద్దదించిందో, ఏ నవాజ్ షరీఫ్ను దేశం విడిచేలా చేసి ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్గించేసి గెలిపించిందో అదే ఆర్మీ ఇప్పుడు నవాజ్ షరీఫ్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టింది. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆర్మీకి నచ్చిన వాడు అధికారంలో ఉంటాడు, ఆర్మీకి నచ్చిన వాడు జైల్లో ఉంటాడు, దేశం అని విడిచిపెట్టిపోవాలి. ఇమ్రాన్ ఖాన్ కూడా ఆప్షన్ ఉండే, ఎక్కడైనా దేశం విడిచిపెట్టి పోక పాకిస్తాన్లో ఉన్నాడు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ లండన్లో ఉన్నాడు చాలా కాలం,
పర్వేజ్ ముషర్రఫ్ దుబాయ్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళే వెసులుబాటు ఉండే వాస్తవానికి, కానీ నేను వెళ్ళను, పాకిస్తాన్లో ఉంటాను అని ఎదిరించాడు. దాంతో ఇమ్రాన్ ఖాన్ కాస్త పాకిస్తాన్ సొసైటీలో హీరో అయ్యాడు. టెహ్రీక్, ఆయన పార్టీ పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ను రద్దు చేసింది ఎన్నికల్లో పోటీ చేయకుండా. అయినా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి 100 సీట్లు గెలిచారు. సో అది వాస్తవంగా ఇప్పుడు పాకిస్తాన్లో అధికారంలో ఉన్న షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం లెజిటిమేట్ గవర్నమెంటే కాదు, ఎన్నికల్లో న్యాయంగా గెలిచిన ప్రభుత్వమే కాదు. న్యాయంగా కనుక ఎన్నికలు జరుగుంటే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చేవారు. ఈలోగా అమెరికా పాత్ర కూడా ఉంది. పాకిస్తాన్ పాకిస్తాన్ పొలిటికల్ అపోజిషన్ అమెరికాతో కూడా చేతులు కలిపింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వ్యతిరేకంగా కూడా వ్యవహారం నడపడం మొదలుపెట్టాడు. మీకు యుక్రెయిన్ పైన రష్యా మొదటిసారి దాడి చేసిన రోజు ఇమ్రాన్ ఖాన్ క్రెమ్లిన్లో ఉన్నాడు, పుటిన్ కార్యాలయంలో ఉన్నాడు, పుటిన్తో సమావేశంలో ఉన్నాడు. సో అందువల్ల అమెరికా కూడా ఈ కుట్రలో భాగం. దాంతో పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే యాంటీ అమెరికన్ సెంటిమెంట్ కూడా రగిలించడం మొదలుపెట్టాడు. అంటే నాకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేసింది. పాకిస్తాన్ సమాజంలో అమెరికా వ్యతిరేక భావజాలం చాలా బలంగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వాలు అమెరికాకు పాలేరుగా వ్యవహరించిన పాకిస్తాన్ సమాజంలో వ్యతిరేకంగా ఉంది. సో ఇమ్రాన్ ఖాన్ ఆ రకంగా పాకిస్తాన్లో ఒక రిబెల్ హీరోగా మారిపోయాడు, రిబెల్ కల్ట్ ఫిగర్గా మారిపోయాడు. అందువల్ల ఇప్పుడు ఆయనను జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యానికి ఏమన్నా అయితే, ఆయన ప్రాణాలే పోతే పాకిస్తాన్లో ఏ రకమైన తిరుగుబాటు వస్తుందో తెలియదు. ఇప్పటికే పాకిస్తాన్లో కుక్కలు చింపిన విస్తరైంది. మీకు బెలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. మీకు టెక్నికల్గా స్వాతంత్రం వచ్చినా లేకపోయినా ప్రకటించుకున్నది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా తిరగబడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పోలీస్ కాల్పులో జనం పిట్టల్లాగా రాలిపోయినా తిరగబడుతున్నారు. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గనక జైల్లో ఏమైనా జరగకూడదు జరిగితే పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ తిరగబడుతుంది. మీ గతంలో ఆర్మీ ఆఫీసులపై కూడా పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ అనుచరులు తిరగబడ్డారు. సో అందువల్ల పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్న ఇవాళ ఎకానమిక్ కండిషన్ వల్ల కూడా ఒక పెద్ద సివిల్ వార్కు దారి తీయవచ్చు అని చెప్పి ఆయన విడుదల చేశారనుకోండి, విడుదల చేసిన ఒక ర్యాలింగ్ పాయింట్గా మారిపోతాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్రపట్టనియడిగా. అందువల్ల ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏం చేయాలన్నది ఇప్పుడు ఒక పాకిస్తాన్ రాజ్య వ్యవస్థకు, అంటే ఆర్మీ అండ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక మింగుడు పడిన అంశంగా మారింది. ముందు నువ్వు వెనక అంటారు కదా, జైల్లో పెట్టేమన్నా అయితే అది పెద్ద సివిల్ అన్రెస్ట్ దారితీస్తుంది అని చెప్పి వదిలేస్తే ఆయన ర్యాలింగ్ పాయింట్ అవుతాడు. అందుకే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిపోయి మీరు ఆయన జైల్లో కాకుండా ఇటు పబ్లిక్గా ఉండకుండా మధ్యలో హాస్పిటల్ పెట్టారు. సో దీన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే పెడితే జరిగితే మాత్రం పాకిస్తాన్లో తీవ్రమైన ప్రజా వెలువచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆయన వదిలేస్తే ఆయన చలో ఇస్లామాబాద్ పిలుపు కూడా ఇచ్చాడు. పెద్ద ఎత్తున మీకు ఒక లాంగ్ మార్చ్ లాగా పిలిపించాడు. సో అందువల్ల పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ ఒక భయంకరమైన సవాల్గా మారిపోయాడు. భారత్లో అమెరికా రాయబారి సెర్జియో ఘోర్ కశ్మీర్ అంశంపై చాలా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు సార్. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో ఒక ముఖ్యమైన భాగము అని చెప్పేసి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికా రాయబారి కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. అమెరికా రాయబారి కశ్మీర్ పర్యటన అండ్ ఆయన చేసిన వ్యాఖ్య ఇంపార్టెన్స్ ఏంటి సార్? తొలిసారి కాదు, అది రాంగ్. అసలు 2019లో మీకు ఆర్టికల్ 370 రద్దు చేశారు. 2020లో అమెరికా రాయబారి కశ్మీర్ వెళ్ళారు. మీకు అయితే అప్పుడు మల్టీనేషనల్ డెలిగేషన్లో భాగంగా వెళ్ళారు. అనేక దేశాల వెస్టర్న్ రాయబారులు, డిప్లొమాట్స్ అంతా 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాక నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, మీకు 2020లో కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది అని చూడటానికి పశ్చిమ దేశాల దౌత్యవేత్తల బృందం వెళ్ళింది. అందులో అమెరికా రాయబారి కూడా వెళ్ళారు. సో 2020 తర్వాత ఫస్ట్ టైం అమెరికా రాయబారి వెళ్ళడం, ఆర్టికల్ 370 రద్దయ్యాక కూడా మల్టీనేషనల్ డెలిగేషన్లో వెళ్ళాడు, విడిగా వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. సో అందువల్ల మీకు కశ్మీరులో వెళ్ళడం అనేది ఇష్యూ కాదు. మీకు వెళ్ళడం అనేది కన్నా కూడా
మీకు ఈ ఈ స్టేట్మెంట్ మనం భారతదేశం సహజంగానే మనం ఆహ్వానిస్తాము. ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇతను నార్మల్ మీ ఇప్పటి వరకు ఈయనకన్నా ముందు ఉన్న అంబాసిడర్ అసలు కాశ్మీర్ వెళ్ళనే వెళ్ళాయన ఒక్కసారి ఆయన మొత్తం టర్మ్లో కాశ్మీర్ వెళ్ళలే. కానీ సర్గియో గోర్ మీకు వితిన్ 8 months భారత్లో రాయబారిగా నియమితులైన 8 నెలల్లోనే కాశ్మీర్ వెళ్ళాడు. కాశ్మీర్ అంటూ వెళ్ళాడంటే అదేదో విహారయాత్రకు వెళ్ళాడు కదా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ప్రభుత్వము మద్దతు క్లియరెన్స్తోనే వెళ్ళాలి. అమెరికా ఫారిన్ పాలసీ స్ట్రాటజీలో భాగంగానే కాశ్మీర్ వెళ్తాడు తప్ప భారతదేశంలో అమెరికా రాయబారి వెళ్ళాడు. ఈయన భారతదేశంలో అమెరికా రాయబారి మాత్రమే కాదు, సౌత్ ఏషియన్ డెస్క్ కూడా హెడ్ అయిన. సో నాట్ జస్ట్ ఇండియాలో రాయబారే కాదు, అందులో డొనాల్డ్ ట్రంప్ సన్కు చాలా సన్నిహితుడు, డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సన్నిహితుడు. అందువల్ల ట్రంప్తో పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి అంబాసిడర్, ఫోన్లో కూడా ట్రంప్తో మాట్లాడగలిగే మీకు చొరవ ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి అంబాసిడర్, నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ డిప్లొమాట్ బట్ ట్రంప్స్ కాన్ఫిడెంట్. ఇక మీకు అమెరికా పాలసీ ఏంటి కాశ్మీర్ పైన? 2020లో అమెరికా ప్రభుత్వ డాక్యుమెంట్లో ఏం చెప్పారంటే జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పింది, ఇది కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత పాకిస్తాన్లు తేల్చుకోవాల్సిన అంశము అని రాశారు. కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలు అంటే ఏంటి? అక్కడే తిరక్కాసు, ఈ రెఫరెండములు, ఈ తిక్కలన్నీ వస్తాయి. భారతదేశం దీన్ని ఎప్పుడో తిరస్కరించింది. ఇందులో ఇక భారత్ పాకిస్తాన్లు కాశ్మీర్ గురించి చర్చించేది ఏమీ లేదు. కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇర్రివర్సబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్స్ అక్సెషన్ టు ఇండియా ఇస్ కంప్లీట్. భారతదేశంలో కాశ్మీర్ విలీనం సంపూర్ణమైంది, వెనక్కు తీసుకెళ్ళడానికి వీలులేంది, ఇది శాశ్వతమైంది. భారతదేశంలో ఇతర తెలంగాణ, ఆంధ్ర లాగానే కాశ్మీర్ అంతర్భాగం ఇది. సో అందులో మనకు ఆ స్పష్టత మనం ఇచ్చారు. ఇక ఏమైనా పాకిస్తాన్తో చర్చించాలనుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మన దేశంలోకి విలీనం చేసుకోవడం ఒకటే, ఇంకేమైనా చర్చించాలి. అది ఒక్కటే ఏమైనా ఉంటే పాకిస్తాన్తో చర్చించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఇండియన్ స్టాండ్. అంటే 2020 ఒక అమెరికన్ ప్రభుత్వం డాక్యుమెంట్ ప్రకారం స్టాండ్ ఏంటి? మన స్టాండ్ కాదు. అంటే భారత్ పాకిస్తాన్లు చర్చించి కాశ్మీరీ ప్రజల ఆకాంక్షల మేరకు నేను తీసుకోవాలని. భారత్ స్టాండ్ అది కాదు. భారత్ స్టాండ్ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఏమైనా ఉంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చర్చించాలి. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్లో భూభాగంగా అమెరికా గుర్తించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ టుడే గుర్తించదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను అమెరికా పాకిస్తాన్లో గుర్తించదు, భారత్లో భాగంగా గుర్తించదు. అడపాదడపా మ్యాపుల్లో పాకిస్తాన్లో భాగంగా చూపెడుతూ ఉంటారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాదు, ఇండియన్ కాశ్మీర్ కూడా. మీరు వెస్ట్రన్ లిటరేచర్ ఏదైనా చూడండి, ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి, మీరు చాట్ జీపీటీని అడగండి, జెమినైని అడగండి, ఏమనిస్తూ చూడండి. ఇండియన్ కాశ్మీర్ అనరు, పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అంటారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్న పదం వాడరు మీకు చాట్ జీపీటీ అయినా జెమినై అయినా. ఎందుకంటే చాట్ జీపీటీ, జెమినై కూడా ఇంటర్నెట్లో ఉన్న డేటా పైన ట్రైన్ అవుతారు కనుక, ఇంటర్నెట్లో ఉన్న డేటాలో వెస్ట్రన్ డేటా ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ స్టాండ్ ఏంటంటే ఇది అడ్మినిస్టర్డ్ కాశ్మీర్, పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అంటారు. పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అంటే పాక్ పాలనలో ఉన్న కాశ్మీర్ అని. మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పిఓకే అంటాం. సో అందువల్ల అమెరికన్ స్టాండ్, వెస్ట్రన్ స్టాండ్ ఎప్పుడు కూడా భారతదేశ స్టాండ్కు ఎండార్స్మెంట్ కాదు. సో అందువల్ల ఈ నేపథ్యంలో చూసినప్పుడు అమెరికా రాయబారి కాశ్మీర్ వెళ్ళి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనడం అనేది మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. కానీ అమెరికా సర్టిఫికెట్ల పైన కాశ్మీర్ భారత్ది కాదు. అమెరికా సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అమెరికా ఏమన్నా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. అందువల్ల దీంట్లో మనం ఎగ్జాగరేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే ఒక ప్రమాదం ఏంటంటే రేపు మళ్ళీ ట్రంప్ ఇండియా షుడ్ గివ్ అవే కాశ్మీర్ అన్న అంటాడు. సో అందువల్ల లెట్ us నాట్ ఓవర్ ఎగ్జాగరేట్ ఇట్. సో అమెరికా అనడం సంతోషం, వి వెల్కమ్ ఇట్ అంతే. కానీ వీ డోంట్ నీడ్ అమెరికా టు టెల్ ఇట్. అందుకని మనం ఎప్పుడు కూడా కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు అమెరికా మనకు అనుకూలంగా మాట్లాడిందని అంతర్జాతీయ జోక్యాన్ని అంగీకరించినా అది ప్రమాదకరం. ఎందుకంటే దట్ ఈస్ అగైన్స్ ద ప్రిన్సిపల్. మనకు అనుకూలంగా మాట్లాడచ్చు, మనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మనకు వీ డోంట్ నీడ్ అమెరికా. కాశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా.
దాన్ని అమెరికా చెబితే దానికి ఏదో శాంక్టిటీ వస్తుంది, పవిత్రత వస్తుంది అంటే చాలా ప్రమాదకరమైన వైఖరి. ఎందుకంటే అమెరికా చెప్పదు, అప్పుడేమంటారు? సో ఇవాళ మనం సరిగ్గా అన్నందుకు ఆనందపడితే వారు రేపు ఏమంటారో తెలియదు. ట్రంప్ ఎప్పుడు ఏదంటాడో తెలియదు కదా. సో రేపు కాశ్మీర్ లేదు పాకిస్తాన్ అని అంటాడు. మరి మరోవైపు ఇదే కాశ్మీర్ను నా జగ్లర్ వెయిన్ అని ఇలా నాకు పేగు మందము అన్నాడు కదా. సో అలాంటి అసీం మునీర్ను మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు మరి డొనాల్డ్ ట్రంప్. దానికి ఏం సమాధానం? సో కాశ్మీర్ పైన విషం కక్కుతూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ కాశ్మీర్లో అన్ని రకాల కుట్రలు చేసే అసీం మునీర్ను ప్రేమించే ట్రంప్ నాయకత్వంలోని అమెరికా మరి కాశ్మీర్ విషయంలో మనకు అనుకూలమైనటువంటి వైఖరి ఎలా తీసుకుంటుంది అనేది మన క్వశ్చన్ కదా. అందువల్ల వీ విల్ వెల్కమ్ ఇట్. మనకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా వెల్కమ్ చేస్తాం, దానికేముంది. కానీ లెట్ us నాట్ సెలబ్రేట్ ఇట్. ఏదో ఎగ్జాగరేట్ చేసి ఏదో అమెరికా, మనం ఇంటర్నేషనల్ మీడియేషన్కు వ్యతిరేకము. మనకు అమెరికా చెప్పాల్సిన అవసరం లేదు, చైనా చెప్పాల్సిన అవసరం లేదు, రష్యా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఫైన్, మీరు కూడా ఒక అంగీకరిస్తే సంతోషం. కానీ మీరు అంగీకరించినందుకు కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదు, మీరు అంగీకరించకపోయినా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 1 Day 1 University అనే పేరుతో ఒక కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలని యోచిస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు అంటే విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అండ్ యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇకపై యూనివర్సిటీలను సందర్శిస్తారు. అక్కడ ఉన్న యువత విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. సార్, గతంలో ఎప్పుడు లేదు కదా సార్ ఈ 1 Day 1 University అనేది. నాకు తెలిసి అంటే వీళ్ళిద్దరు కేంద్ర మంత్రులే కాదు, వార్తలో ఉన్నది ఏంటంటే ప్రతి కేంద్ర మంత్రి వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేస్తారు. కేంద్ర విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవ్య కేంద్ర మంత్రుల పర్యటనలను కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి కేంద్ర మంత్రి రోజుకు ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అని. ఎందుకంటే దేశంలో నాకు గుర్తున్నంత వరకు 522 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 57 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనుకుంటాను. మొత్తం డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కలిపితే 1000 పైగానే ఉంటాయి. సో అందువల్ల మీకు మేజర్ ప్రతి కేంద్ర మంత్రి ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అని ఈ మొత్తం ప్రోగ్రాంలు ఇద్దరు మంత్రులు కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు ప్రభుత్వం జెన్జీని ఆకర్షించే పనిలో పడ్డారు కదా. ఎందుకంటే జెన్జీ దెబ్బ మామూలు దెబ్బ కాదని ఈ హడావుడి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మోడీ రాత్రి 12:30కు రీల్స్ చేయడము, వర్టికల్ వీడియోలు చేయడం ఇన్స్టాగ్రామ్ కోసం, ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్లో మిత్రో అనడం మానేసి హాయ్ ఫ్రెండ్స్ అనడము, మై డియర్ ఫ్రెండ్స్ అనడము, సో నమస్తే అనేది వదిలేసి హాయ్ ఫ్రెండ్స్ అనడము, ఇవన్నీ చూస్తుంటే జెన్జీ ఈవెన్ మీకు 50 సార్లు మీకు నవజవాన్ యువో అని మొత్తం మొన్న రెడ్ ఫోర్ట్ స్పీచ్లో మోడీ 50 times ఏవో వాడాడు. పీటీఐ కథనం, ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం more than 50 times వాడాడని. తన 75 minutes స్పీచ్లో 50 సార్లకు పైగా యువజనం అని వాడాడు. సో అందువల్ల ఒక పెద్ద కరెక్షన్ యాక్టివిటీ మొదలుపెట్టారు. సో అందువల్ల మీకు ప్రైమ్ మినిస్టర్ కూడా ఐఐటికి వెళ్ళారు. కానీ ఇది మంచిదే, సంతోషం. ఏ పార్టీ అయినా కరెక్షన్ మొదలు పెట్టుకుంటే దాన్ని మనం ఆహ్వానించాలి. కానీ ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారన్నది పాయింట్ అక్కడ. వీళ్ళు వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్ అనేది మీకు బీజేపీ కార్యాలయాలు కావు. యూనివర్సిటీస్ అనేవి తమకు అనుకూలంగా తాము ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభలు కావు. ఒక్కసారి యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు పిల్లలు చాలా ఏవైనా ప్రశ్నలు అడగచ్చు. అడిగినప్పుడు ఓపికగా సమాధానం చెప్పి కన్విన్స్ చేస్తే అభ్యంతరం లేదు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు తడబడ్డా, వీళ్ళు అసహనం కోల్పోయి మాట్లాడినా, అలా ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళను అధికారులు చర్యలు తీసుకున్నా, అలా ప్రశ్నలు అడిగినందుకు పోలీసులు కేసులు పెట్టినా, ఇది మాత్రం రివర్స్ అవుతుంది. మీకు ఇటీవల కాలంలో బీజేపీ చేస్తున్న ఎత్తుగడలన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. మీకు ఈ జంతర్ మంతర్లో కూడా అంతమంది వస్తారని అంచనా వేయలేకపోయారు. వాళ్ళని దేశద్రోహులు అన్నారు, విదేశీ ఏజెంట్లు అన్నారు, విదేశాల నుంచి నిధులు వస్తున్నాయన్నారు, అపోజిషన్ పార్టీస్ వీళ్ళను వెనకాల ఉన్నారన్నారు, మీకు డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఫండ్స్ ఎక్కడికి వచ్చినాయి అన్నారు, పెల్లెట్ గన్లు వాడారు, వారిని మెట్రో స్టేషన్లను ఆపేశారు ఎవరు రాకుండా, ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యూ నుంచి అయితే ప్రత్యేకంగా మీపై చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు మీటింగ్కి వెళ్తే చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చారు. మీకు ఆఖరికి పాస్పోర్ట్లు కూడా ఇవ్వమని బెదిరించారు. ఇన్ని చేసినా కూడా జనం వినలే. సో ఇన్ని చేయడం వల్ల రివర్స్ అయింది. ఇంకెక్కువ జనం వచ్చారు. ఇంకెక్కువ జనం వచ్చి
మీకు ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య దిమాగి నక్సల్స్ అని మోడీ తన ప్రశ్నించే వారిని, ప్రత్యర్థులే కాదు ప్రశ్నించే వారిని అందరినీ దిమాగి నక్సల్స్ అని లేవలేయబోతే ఒకప్పుడు భయపడ్డారు, అర్బన్ నక్సల్స్ అంటే ఎక్కడ కేసులు పెడతారేమో ఏమవుతుందో అని. ఇప్పుడు ఏకంగా అది బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా తీసుకొని దిమాగి నక్సల్స్ ఎస్ హమ్ దిమాగి నక్సల్, తుమ్ దిమాగి నక్సల్, సబ్ దిమాగి నక్సల్స్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. సో అదొక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా తీసుకున్నారు. సో అందువల్ల ఇటీవల మోడీ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఎత్తులు వికటిస్తున్నాయి. ఒకప్పట్లాగా లేదు. సోషల్ మీడియాలో తమదే పైచేయి సాధించి నెరేటివ్ తామే బిల్డ్ చేస్తే ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. సో మీకు జంతర్ మంతర్లో ప్రకటన జరుగుతుంటే గోధి మీడియా వెళ్ళి మీకు ఫండ్స్ ఎక్కడికి వెళ్ళొచ్చాయని వాళ్ళని అడిగితే ఒకరి కోపం వచ్చి చందా చోరీ ఇచ్చిండు, రామ మందిరంలో దొంగతనం చేసిన ఇచ్చిండు అన్నాడు. ఏం సమాధానం లేకుండా దెబ్బకి అక్కడి నుంచి పారిపోయాడు ఇక కెమెరామెన్. సో అందువల్ల ఇవన్నీ కూడా రివర్స్ కొడుతున్నాయి. సో ఇది కూడా రివర్స్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. బట్ స్టిల్ వీ హావ్ టు వెల్కమ్. ఎవరైనా యూనివర్సిటీ రావచ్చు, కానీ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వచ్చి మీకు కాక్రోచ్ జనతా పార్టీ ఏమో నేషనల్ లిజనింగ్ టూర్ పెట్టుకుంటే కేంద్ర మంత్రులు నేషనల్ స్పీకింగ్ టూర్ పెట్టుకున్నారు. లిజనింగ్ కాదు, ఆడపై కేంద్రం యువతరం కొరకు ఏం చేస్తుందో చెప్తామంటున్నారు. సో మీకు వెళ్ళేది పర్పస్ ఏంటి? యు లిజన్ వై యూత్ అన్రెస్ట్. 6 to 7% గ్రోత్ రేట్ ఉంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది, టాప్ 5 ఎకానమీస్లో ఒకటి. ఇంత వికసిత భారత్ వైపు పరుగులు తీస్తున్న మోడీ నాయకత్వంలో మరి ఎందుకని యువతలో అన్రెస్ట్ ఉంది? వినండి మొదలు వెళ్ళి. కానీ వినడానికి వెళ్ళడం లేదు, వింటారట బట్ కానీ చెప్పుకోవడానికి వెళ్తున్నారు. సో నేషనల్ లిజనింగ్ టూర్ అయినప్పుడు మీకు రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. నేషనల్ స్పీకింగ్ టూర్ అనేటప్పుడు నేషనల్ క్యాంపెయిన్ లాగా మారిపోతుంది. మారినప్పుడు విద్యార్థులు ఎవరైనా నిరసన తెలిపితే, ప్రశ్నిస్తే మరి వారి పట్ల అసహనం ప్రదర్శించినా సవాలవుతుంది, ఏదన్నా అభ్యంతరకరంగా మాట్లాడినా సమస్యగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేసుకోకపోతే పాజిటివ్గా లేకపోయినా నెగిటివ్గా లేకపోయినా న్యూట్రల్ అయినా ఉంటుంది. కానీ బెటర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి వెళ్ళి, బీజేపీ నాయకుడు వెళ్ళి లిజన్ టు దెమ్. యూత్ ఎందుకు అన్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం చేస్తున్న దానికి యూత్ కోరుకున్న దానికి ఏంటి గ్యాప్, వై ఆర్ దే ఫీలింగ్ రెస్ట్లెస్ అనేటువంటిది కనుక వినగలిగితే, నేషనల్ లిజనింగ్ టూర్ కనుక బీజేపీ పెట్టుకోగలిగితే ఎక్కువ ఉపయోగపడతాడు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని సమాచారం. చాలా మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అంటూ ఉన్నారు సార్. ఈ విద్యార్థుల నిరసనలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ని తిరిగి మోదీ తన కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్, ధర్మేంద్ర ప్రధానికి మళ్ళీ అవకాశం రావచ్చా? స్పెక్యులేషన్, నోబడీ నోస్. ఒరిస్సా ముఖ్యమంత్రి అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ తీసుకుంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, కేంద్రంలో మళ్ళీ తీసుకునే సాహసం చేస్తారా? ఎందుకంటే అది పబ్లిక్ ఒపీనియన్ ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, జనరీ ఎలా తీసుకుంటుంది దీన్ని అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆ సాహసం చేస్తారో లేదో చేయరు. మరి చేయనప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రిగా చేస్తారా? ఎందుకు ఈ క్వశ్చన్లు వస్తున్నాయంటే, ధర్మేంద్ర ప్రధాన్ను రిజైన్ చేసినప్పుడు అందరు ఏమనుకున్నారంటే, మోడీ చూడు ఆఖరికి జన్జీ ఉద్యమానికి విన్నారు అని. కానీ విన్నట్టే విని మళ్ళీ రివర్స్లో అతనికి పార్లమెంట్కి వస్తే ఎన్డీ ఎంపీలు సన్మానం చేయడం కానీ, ఆయన చాలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వచ్చినప్పుడు సన్మానాలు చేస్తారు. సో అలాంటి ఒక పవిత్ర కార్యం చేసి వచ్చినప్పుడు సన్మానం చేయడం కానీ చేసినట్లుగా ఆయనను ఒక హీరో చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. సో దాన్ని బట్టి డౌట్ ఏంటంటే, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. అంటే బీజేపీ డిఫీట్ యాక్సెప్ట్ చేయలేదు, డైజెస్ట్ చేసుకోలేదు. అందువల్ల క్లియర్గా అపోజిషన్కి అప్పర్ హ్యాండ్ వచ్చింది. అంటే జనజీ ఉద్యమమే కాదు, అపోజిషన్ కూడా. ఏ కాంటెక్స్ట్లో వచ్చింది? అపోజిషన్ వీకెన్ అయిన కాంటెక్స్లో. మీకు 2024లో బీజేపీ వీక్ అయింది, కానీ తర్వాత వరుస పెట్టి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలుస్తూ వచ్చింది. హర్యానా, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం, ఢిల్లీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, బెంగాల్ని గెలుచుకుంది. బెంగాల్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. అందువల్ల బీజేపీ ఇంకెక్కువ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందువల్ల బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను, ఆప్ ఎంపీలను
మీకు ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీలను అందరినీ పార్టీలోకి లాక్కొని 2/3 మెజారిటీ వైపుగా పార్లమెంట్లో ఎదురులేని శక్తిగా అవతరిస్తున్న సమయంలో తన కేబినెట్ మంత్రినే వదులుకోవాల్సి వచ్చింది. ఇది బీజేపీ ఇప్పటికీ కూడా ఇది పీడకలగా మిగిలిపోయింది. ఇలా ఎలా జరిగింది మనం ఎందుకంటే బీజేపీ స్వభావానికి విరుద్ధం అది. మీకు అజయ్ మిశ్రా అనే అతను ఉత్తరప్రదేశ్కి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కొడుకు నిరసన తెలుపుతున్న రైతుల పైకి తన వెహికల్స్ పంపించే రైతుల చావు కారణమైన రాజీనామా చేయాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా చేయలేదు. సో తర్వాత ఆయనకు మళ్ళీ ఎన్నికల్లో గెలవలేదు, తర్వాత సంగతి. సో అందువల్ల మీకు ఇలా చర్యలు తీసుకోవడం అనేది రేర్ కేస్. అంటే అది కూడా ప్రతిపక్షాల ఒత్తిడికి చర్యలు తీసుకోరు. ఇప్పుడు నూపూర్ శర్మ అనే బీజేపీ జాతీయ అఖిల భారత ప్రతినిధి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా చర్య తీసుకోలే. ఎప్పుడు చర్య తీసుకున్నారంటే సౌదీ షేకులు, రాజులు, ఖతార్ రాజులు వీళ్ళు నిరసన తెలిపాక అప్పుడు చర్య తీసుకున్నారు. అంటే విదేశాల్లో ఉన్న ముస్లిం దేశాధినేతల డిమాండ్ మేరకు చర్య తీసుకున్నారు తప్ప భారత ప్రతిపక్ష డిమాండ్ మేరకు చర్య తీసుకోలేదు. అందువల్ల మీకు మణిపూర్ విషయంలో చూడండి, మోడీ మణిపూర్ పైన మౌనం వీడాలి, మణిపూర్ అంటే ఏడాది దాటినా కూడా మాట్లాడలేదు మీకు. సో ఇప్పుడు రామ్ మందిరంలో చందా చోరీ గురించి మాట్లాడమంటే ఇప్పటికీ మోడీ మాట్లాడతలేడు. ట్రంప్ ఏది పడుతుంది అంటున్నాడు, మోడీజీ మీరు మాట్లాడాలి ట్రంప్ అంటే ఇంతవరకు మాట్లాడతలేడు. అందువల్ల సాధారణంగా అపోజిషన్లకు డిమాండ్లకు వినే ప్రభుత్వం కాదు. ఇప్పుడు వినాల్సి వచ్చింది జెన్జీ ఉద్యమానికి, అందులో పార్లమెంట్లో పవర్ పెరిగాక దీన్ని బీజేపీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది కనుక ఒక అడుగు వెనక్కేసింది. ఎందుకంటే 2 అడుగులు ముందుకేస్తానికి అని చెప్పుకోవటానికి ధర్మేంద్ర ప్రధాన్కి ఏదైనా కేంద్ర మంత్రివర్గంలో మళ్ళీ తీసుకుంటారా, వేరే శాఖ ఇచ్చి బహుశా ఎడ్యుకేషన్ ఇవ్వరు, ఒకళ్ళు తీసుకున్నా ఒరిస్సా ముఖ్యమంత్రి చేస్తారా చూడాలి. 22A సెక్షన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మాట్లాడారు, వివరణ ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా వివరణ ఇచ్చారు. అధికారులదే తప్పు, సరిచేస్తూ ఉన్నాం తప్పులన్నీ అని కూడా చెప్తూ ఉన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు ఇంకా ఇష్యూ చేస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ ఈ 22A వివాదం ఎందుకు ఇప్పటికీ క్లోజ్ అవ్వడం లేదు? అంటే ప్రతిపక్షాలు వివాదం చేయడానికి మొదటి కారణం ఏంటంటే ద డిమాండింగ్ పొలిటికల్ అకౌంటబిలిటీ. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని నిన్న మాట్లాడింది కూడా చూశాను. ప్రతిపక్షాల డిమాండ్ సహజంగా ఈ మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత దేశంలో పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది ఒక చర్చ అయింది కనుక, ఇన్ని లక్షలాది మంది ప్రజలకు మనోవేదనకు కారణమైంది కనుక అధికారుల తప్పు అని చెప్పుకొని చేతులు దులుపుకుంటే సరిపోతుందా, పొలిటికల్ అకౌంటబిలిటీ ఏది అని అడుగుతున్నారు. అఫ్కోర్స్ రాజకీయాల్లో పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతారు. అప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు రాజీనామా చేశారని వీళ్ళు అంటారు. బట్ ఏదైనా రెవెన్యూ మినిస్టర్ అంగీకరించాడు. అది పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజీనామా చేస్తారా చెయ్యరా అనేది పౌరులకు పెద్ద ఆసక్తికరమైన అంశం కాదు. అది రాజకీయ పార్టీలకు ఆసక్తికరమైన అంశం పొలిటికల్ అకౌంటబిలిటీ డిమాండ్ చేయడం అనేది. ఎందుకంటే ప్రతిదాన్ని మనం నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్తో ఈక్వేట్ చేయలేం కదా. సో బట్ ఏదైనా పొలిటికల్ అకౌంటబిలిటీ అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అధికార పార్టీ స్పందించిన దాన్ని బట్టి ప్రజాభిప్రాయం ఏర్పడుతుంది. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, ఓకే మంత్రి ఒక మాట చెప్పారు ఓపెన్గానే, అధికారులు తప్పు చేశారని. నా పాయింట్ ఏంటంటే నేను నిన్న కూడా మొన్న కూడా మాట్లాడాను, అధికారులు తప్పు చేసినప్పుడు వారిపైన చర్యలు ఏవి అని. ఇప్పుడు తప్పు అంటే మామూలు తప్పు కాదు కదా. కొన్ని వేల కుటుంబాలకు నిద్రలేని రాత్రులు చేసింది, కొన్ని వేల కుటుంబాలు, వేలేంది లక్షల కుటుంబాలను ఆశ్చర్యలేదు. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా తాము ఉంటున్న ప్రాంతం ఇల్లు తమది కాదు, ఆ ల్యాండ్ తమది కాదు, అది ప్రభుత్వంది అని. అంటే చాలా సింపుల్ కాదు, ఏదో పాత డేటా అప్లోడ్ చేశారు, కొత్త డేటా అప్లోడ్ ఇంత సింపుల్ కాదు, ఇంత సింపుల్గా కాదు. కొన్ని వేల మందికి కొన్ని వారాల పాటు, నెలల పాటు మనోవేదనకు కారణమైన అంశం ఇది. ఎందుకంటే భూమి ఆస్తి అనేది చాలా చాలా కీలకమైన అంశం. దానిపైన చిన్న అనుమానం వచ్చినా కూడా ప్రజల్లో కలకలం మొదలవుతుంది. అందువల్ల మీకు ఇంత కలకలమైన దానికి కారణమైన అధికారులపైన చర్య తీసుకోకపోతే పొలిటికల్ అకౌంటబిలిటీ పక్క పెట్టండి, అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అని ఉండాలి కదా. అట్లీస్ట్ పొలిటికల్ అకౌంటబిలిటీనే డెమోక్రసీలో డిమాండ్ చేసే రోజులు వచ్చాయి. అలాంటప్పుడు కనీసం అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ ఎందుకు ఉండదు? సో నిజంగానే ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చూపెట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా దానికి కారకులైన అధికారులను అంత అనాలోచితంగా, అంత ఆలోచించకుండా
మీకు హైకోర్టుకు డేటా సమర్పించిన అధికారులను ఇమీడియట్లీ సస్పెండ్ దెమ్. సో అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రజలకు. ఈ ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఇది పొలిటికల్ మిస్టేక్ కాదు, ఇది అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ అనేటువంటిది కలుగుతుంది. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇది పెద్ద భూదందా జరుగుతోంది, 22 వెళ్ళి తీసేస్తామంటూ పైరవికారులు మొదలయ్యారు. మనందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక రిజిస్ట్రేషన్ పోయాలన్నా ప్రాసెస్లో జరగదు. మనందరికీ తెలుసు, దానికి ఎవరో ఒకడు ఉంటాడు, వాళ్ళు కొంత డబ్బులు తీసుకుంటారు, చేయించి పెడతారు. సో అలాంటి పరిస్థితుల్లో దేశంలో వ్యవస్థ ఉన్నప్పుడు అనుమానాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి జరుగుతుంటేనే వెంటనే ఆటోమేటిక్గా మిడిల్ మెన్ సెక్షన్ బయలుదేరుతుంది, కొంతమందికి అదే ఉద్యోగం కూడా. సో మరి ప్రభుత్వానికి అది ఇంకా చెడ్డ పేరు కూడా తెస్తుంది. అందువల్ల అధికారులను వెంటనే చర్య తీసుకోవాలి. తర్వాత మీరు ఏదో టోల్ ఫ్రీ పెట్టాం, 20 లైన్లు పెట్టాం కాదు, ప్రాక్టికల్గా ఏమవుతుంది, ఆ టోల్ ఫ్రీ అందుబాటులో ఉండడం లేదు, ప్రజల సమస్య పరిష్కారం కావడం లేదు. సమస్య పరిష్కారం కావాలని నేను నిన్న కూడా ప్రతిపాదించాను. మీరు ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక డెస్క్, ఒక సెపరేట్గా వింగు పెట్టండి, 22A సమస్యలనే డీల్ చేయడానికి. లీగల్ ఎయిడ్ సదుపాయాన్ని పెట్టండి, టాస్క్ ఫోర్స్ పెట్టి ఇంటింటికి పంపించండి. మీ 22A బాధితుల ఇళ్ళకెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొని అవి సరైతే సరి చేసి వెళ్ళండి. ఒక ప్రభుత్వము, అధికారులు, మంత్రులు అవసరం వస్తే పెద్ద పెద్ద కాలనీలు, అపార్ట్మెంట్లకు సందర్శించండి, ప్రజల కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇలా 22Aలో పడ్డటువంటి భూములు ఉన్న ప్రాంతాలకే మంత్రులే వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి ఏమీ కాదని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. అన్నిటికీ మించి ఏంటంటే మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే అసలు అవి ఆదేశాలుగా లిఖితపూర్వకంగా రాలేదు అని. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పితే సబ్ రిజిస్ట్రార్లు పనిచేయరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు పనిచేయరు, రిటర్న్ ఆర్డర్స్ ఉండాలి. మరి అది ఎంత ప్రభుత్వం క్లారిఫై చేయాలి. ఎక్కడ చూసినా క్షేత్రస్థాయిలో వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే మాకు రిటర్న్ ఆర్డర్స్ ఏమీ లేవు, మేము కూడా మీలాగా పత్రికలు చూసాం, టీవీలో చూసాం. మరి రిటర్న్ ఆర్డర్స్ ఇవ్వకుండా వీటిపైన కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పితే పనులు కావు, ప్రజల అధికారుల దగ్గర చుట్టూ తిరగడమే తప్పుతుంది. అందువల్ల తక్షణం మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏవేవైతే చెప్పారో వాటిని లిఖితపూర్వక ఆదేశాల రూపంలో విడుదల చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే రేపు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ మాకు తెలియదు అనటానికి ఇంకో చూడవయ్యా జీవో ఉంది అని చూపెట్టచ్చు కదా. నాకు ప్రెస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ చెప్పారు చేయమంటే చేయరు కదా. అల్టిమేట్లీ దేర్ షుడ్ బి అన్ ఆర్డర్ ఫర్ దాట్. సో కేవలం స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా. అందువల్ల ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి. తక్షణం రెవెన్యూ మినిస్టర్ చెప్పిన ప్రతి అంశానికి సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు రావాలి. దీనికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ప్రతి మేజర్ బాధితులున్న చోటికి ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులా, ముఖ్యమంత్రి, మీకు ఎమ్మెల్యేలా, ఎంపీలా కాదు, వాళ్ళు వెళ్ళాలి. అఫీషియల్స్ తీసుకుని వెళ్ళి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ తప్పు చేసిన అధికారులపైన కఠిన చర్య తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. లేకపోతే నేను నిన్న కూడా చెప్పాను, ఇది చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి ఉనికికే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. రాబోయే GHMC ఎన్నికలు ఉన్నాయి. ఈ తక్షణ చర్యలు, ఉపశమన చర్యలు తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.